శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేటి ఒత్తిడి ప్రపంచంలో మనిషి తన స్నేహితులతోటి బంధాలు అనుబంధాలు ఉన్న వాళ్ళతో రోజు ఒక 5 నిమిషాలు మాట్లాడే సమయం లేకుండా ఒత్తిడిలో బతుకుతున్నాడు. ఇది చాలా శోచనీయం. ఒక ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నటువంటి 4 విద్యార్థులు 7వ తరగతి పరీక్ష పూర్తయిన తర్వాత, ఈనాడు కామన్ ఎగ్జామ్ అంటే 10వ తరగతి జ్ఞాపకం వస్తుంది, కానీ కొన్ని సంవత్సరాలకు ముందు 7వ తరగతే కామన్ పరీక్ష అయిపోయిన తర్వాత అందరూ దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ, పాఠశాలలో 7వ తరగతి వరకే ఉంది, చదువులకై వేరే ప్రాంతాలకు వెళ్ళి జీవితంలో స్థిరపడాలి. 40 సంవత్సరాల తర్వాత ఇదే హోటల్లో వచ్చి మనం కలవాలి, ఎవరైతే ఆలస్యంగా వస్తారో వాళ్ళే ఈ తిన్న బిల్లు కట్టాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు, విడిపోయారు. కాలచక్రం గిరునా తిరిగిపోయింది, వేరు ఉద్యోగాలలో స్థిరపడ్డారు. తాము నిర్ణయించుకున్నటువంటి రోజున ఆ హోటల్కు రావాలని బయలుదేరారు. మొదట ఒక వ్యక్తి వచ్చేసి చూసేసరికి అక్కడ హోటల్ లేదు, పెద్ద రెస్టారెంట్ ఉంది. అందులోకి ప్రవేశించగానే కోటు వేసుకుని దర్జాగా ఒక వ్యక్తి ఆహ్వానిస్తూ, మీకోసమే ఎదురు చూస్తున్నాను, అక్కడ టేబుల్ మీకోసము ఏర్పాటు చేశాను, మీరు చిన్ననాడు 7వ తరగతి పరీక్ష పూర్తయిన తర్వాత విడిపోయే ముందు ఈ హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో మీకు పదార్థాలను సప్లై చేసినటువంటి వెయిటర్ను నేనే. మీ మాటలు విన్నాను, కాలానుగుణంగా ఈ హోటల్ రెస్టారెంట్ అయింది, నేనే దీనికి యజమాని అయ్యాను. 40 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఏం మాట్లాడతారో చూడాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది, అందుకే ఎదురు చూస్తున్నానన్నాడు. మొదట ఆయన ఒక టేబుల్ మీద కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు, 3 వచ్చారు. కానీ ఒక్కరు మాత్రం రాలేదు. కొద్దిసేపు ఎదురు చూశారు. ఇక సమయం అవుతుంది కాబట్టి సరే, వాడు చాలా పెద్ద స్థితిలో ఉన్నట్టున్నాడు, అందుకే మనల్ని మర్చిపోయాడు, సరేలే అని చెప్పేసి 3 కొన్ని పదార్థాలను తెప్పించుకొని తిన్నారు. వాళ్ళ నియమం ప్రకారం చివరిగా వచ్చిన వాడు బిల్లు కట్టాలి, కానీ చివరివాడు రాలేదు. మనమే బిల్లు కట్టుకుందాంలే అని చెప్పేసి కౌంటర్ దగ్గర బిల్లు కట్టడానికి వెళ్తే, ఆ కౌంటర్లో కూర్చున్న ఆయన, మీ బిల్లు అప్పుడే చెల్లించారన్నారట. అదేమిటి, మేము చెల్లించలేదు కదా అని బయటికి చూసేసరికి పోలీస్ వాహనం నిలిచింది. అందులో నుండి ఐపీఎస్ అధికారి దిగి వీళ్ళ దగ్గరకు వచ్చేసి, మా నాన్నగారు 1 సంవత్సరం ముందే చనిపోయాడు, చనిపోయే ముందు మీ స్నేహం గురించి చెబుతూ 40 సంవత్సరాల తర్వాత కలుసుకోవాలనుకున్నాము, కానీ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నాన్న నువ్వు వెళ్ళి కలువమని చెప్పాడు. మా నాన్న ఉపాధ్యాయుడిగా స్థిరపడి నన్ను ఎంతో కష్టపడి ఐపీఎస్ చదివించాడు, నేను ఈనాడు జిల్లాకు ఎస్పీని, మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పేసి చెప్పాడట. స్నేహితుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, తమ ఇళ్లలోకి తాము వెళ్ళిపోయారు. ఆలోచించండి, ఎంతో కాలం కలవడానికి ఎదిరి చూడడం కంటే తరచుగా, ఈనాడు సెల్ ఫోన్ లేని వారు ఎవరు లేరు, అనవసరమైన రీల్స్ చూస్తూ అసభ్యమైనటువంటి వీడియోలు చూస్తూ కాలం గడపడం కంటే తప్పనిసరిగా మీ స్నేహితులతో, మీ ఆప్తులతో, మీ శ్రేయోభిలాషులతో కనీసము 5 నిమిషాలు వారానికి ఒకసారైనా మాట్లాడండి, యోగక్షేమాలు తెలుసుకొని ఆనందించండి. అంతేగాని ఇలాగే కాలాన్ని వృధా చేసినట్టయితే ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అనే ఘటసాల గారి పాట జ్ఞాపకం వస్తుంది. అందుకే బ్రతికుండగా, అంటే ప్రాణముండగానే అందరితో మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంది.